క్రీస్తు సర్వోన్నతత్వము. కొలస్సీ పత్రిక పరిచయము. ఒక ప్రసంగం. ప్రారంభ ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ పత్రిక ద్వారా మీరు మాకు నేర్పించబోయే సత్యాల కోసం వందనాలు. క్రీస్తు అందరికంటే అన్నిటికంటే శ్రేష్ఠుడని గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఆమెన్. పరిచయం. సందర్భం మరియు నేపథ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక పౌలు చెరసాలలో ఉన్నప్పుడు వ్రాసిన అత్యంత శక్తివంతమైన లేఖలలో ఒకటి. కొలస్సీ పట్టణం ఒకప్పుడు గొప్ప వాణిజ్య కేంద్రంగా ఉండేది. అక్కడ అన్యమత సంప్రదాయాలు, గ్రీకు వేదాంతం, నోస్టిసిజం మరియు యూదుల ధర్మశాస్త్ర పట్టింపులన్నీ కలిసి ఒక రకమైన మిశ్రమ మతాన్ని సృష్టించాయి. ఈ తప్పుడు బోధలు సంఘంలోకి చొరబడి విశ్వాసులను క్రీస్తు నుండి దూరం చేస్తున్న సమయంలో పౌలు ఈ పత్రికను వ్రాశాడు. నేటి సమాజంలో కూడా మనం ఇలాంటి పరిస్థితినే చూస్తున్నాం. ఒకవైపు ఆధునిక విజ్ఞానం, మరోవైపు రకరకాల ఆధ్యాత్మిక ధోరణులు క్రీస్తు ప్రాముఖ్యతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. అంశం 1. క్రీస్తు ఎవరు? క్రీస్తు సర్వోన్నతత్వం. అబద్ధ బోధకులు క్రీస్తును కేవలం ఒక దేవదూతగానో లేదా దేవునికి మనుష్యులకు మధ్య ఉన్న అనేక మెట్లలో ఒక మెట్టుగానో చిత్రీకరించారు. కాని పౌలు దీనిని ఖండిస్తూ క్రీస్తు అదృశ్యుడగు దేవుని స్వరూపి అని ఉద్ఘాటించాడు. కొలస్సీ 1:15. సమస్తము ఆయన ద్వారానే, ఆయన కోసమే సృజించబడింది. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, సృష్టిని నిలబెట్టేవాడు కూడా. కొలస్సీ 1:17. నేడు మనం మన సమస్యలను చూసి భయపడుతుంటాం, కాని విశ్వమంతటినీ తన హస్తాలలో ఉంచుకున్న క్రీస్తు మన పక్షాన ఉన్నాడని గుర్తుంచుకోవాలి. అంశం 2. మతపరమైన ఆచారాలు వర్సెస్ క్రీస్తునందలి విడుదల. కొలస్సీలోని అబద్ధ బోధకులు కొన్ని నియమాలను పాటించాలని, ఉదాహరణకు, అది ముట్టవద్దు, ఇది రుచి చూడవద్దు, ఒత్తిడి తెచ్చేవారు. పౌలు ఏమన్నాడంటే, ఇవన్నీ కేవలం రాబోవు వాటి ఛాయలే తప్ప అసలు నిజం క్రీస్తులో ఉంది. కొలస్సీ 2:17. నేటి క్రైస్తవత్వంలో కూడా మనం తరచుగా ఆత్మసంబంధమైన ఎదుగుదల కంటే బాహ్య ఆచారాలకే ప్రాముఖ్యత ఇస్తుంటాం. కాని మన పాపపు పత్రం క్రీస్తు శిలువపై కొట్టివేయబడింది. కొలస్సీ 2:14. మనకు రక్షణ జ్ఞానం వల్ల కాదు, కేవలం క్రీస్తు బలియాగం వల్లే లభిస్తుంది. అంశం 3. నూతన జీవితం మరియు అనుదిన ప్రవర్తన. పౌలు సిద్ధాంతం మాత్రమే చెప్పి ఆగిపోలేదు, అది మన జీవితాల్లో ఎలా ప్రతిఫలించాలో కూడా చెప్పాడు. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటినే వెదకాలి. కొలస్సీ 3:1. వ్యక్తిగత జీవితం. కోపం, పగ, అపవిత్రత వంటి పాత స్వభావాన్ని విసర్జించి జాలి, దయ, వినయం, దీర్ఘశాంతములను ధరించుకోవాలి. కొలస్సీ 3:12. కుటుంబ జీవితం. భార్యలు భర్తలకు లోబడి ఉండాలి. భర్తలు భార్యలను ప్రేమించాలి. తండ్రులు పిల్లలను కోపగింపకూడదు. కొలస్సీ 3:18-21. వృత్తి జీవితం. మనం చేసే ఏ పనినైనా మనుష్యుల కోసం కాక దేవుని కోసమే చేస్తున్నామని మనస్ఫూర్తిగా చెయ్యాలి. కొలస్సీ 3:23. ముగింపు. నేటి మన బాధ్యత. పౌలు తన పత్రికను ముగిస్తూ ప్రార్థనలో నిలకడగా ఉండండి అని హెచ్చరించాడు. కొలస్సీ 4:2. మనం లోకంలో ఉన్నప్పుడు అన్యుల పట్ల జ్ఞానంతో నడుచుకుంటూ మన మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగా, కృపాసహితంగా ఉండాలి. కొలస్సీ 4:6. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం ఒక్కటే: క్రీస్తే సమస్తము. ఆయన అందరిలో ఉన్నాడు. కొలస్సీ 3:11. మన జీవితంలో క్రీస్తుకు అగ్రస్థానమిచ్చినప్పుడు ఏ తప్పుడు బోధలు మనల్ని కదిలించలేవు.